అదేందో కేసులు అంట కోర్టులో. అతను వస్తున్నాడు పోతున్నాడు కాబట్టి అతను వచ్చే పని చేసుకుని పోనివ్వండి, అంతేగాని అతని దగ్గర పోయి అతన్ని అరెస్టులు చేయడం కానీ అతను ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ చేయకండి దయచేసి. ఎందుకంటే ఆయనకి అభిమానులు అనమాట, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అతనికి అభిమానులు. అదొక అభిమానం అనమాట. తెలంగాణలో కూడా ఆయనకి అభిమానులు ఉండరు, అది నేను చెప్పట్లే. ఆయన రమ్మనండి ఇక్కడికి, ఒక సినిమా యాక్టర్ రమ్మనండి, జగన్ అన్న రమ్మనండి, ఎవరు పోతారు మీరే చూసుకోండి కావాలంటే. అరే జగనానికి అదొక అభిమానం. ఇప్పుడు ఇతను ఏమన్నా జగన్ ఎంతసేపు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, ఈయన డబ్బు లాగేసుకోండి ఆయన ఏడు. మరి మిగతా రాజకీయ నాయకుల పిల్లలు, సినిమా యాక్టర్ వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చిన డబ్బును వాళ్ళ ఫేమస్ అడ్డం పెట్టుకోని కదా వాళ్ళు కూడా అయ్యారు. వాళ్ళు సొంతం కష్టపడికని అయ్యారా? అప్పుడు నువ్వు మాట్లాడాలా. ఎంతసేపు జగన్ కొట్టేసాడు, డబ్బులు దొబ్బేసాడు అంటే మిగతా వాళ్ళు కూడా అట్టే కదా అయ్యారా? ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఫాదర్లో వాళ్ళు ఇంకెవరు ఇస్తే లాక్కున్నారు, కానీ ఓడు సొంతంగా అయ్యాడు చెప్పండి. ఈ రోజుల్లో ఉన్న ప్రతి స్టార్ హీరో ఎవడని లాక్కురా. ఈ రోజున పాలిటిక్స్ ఎవరిని పోడరేట వాళ్ళు కానీ అయ్యారా? వాళ్ళు కూడా అట్టే కదా అయ్యారా? నువ్వు అట్ట అయ్యి ఉంటే అలాంటి ముఖ్యమంత్రి కానీ ఏంటో నువ్వు అనాలా. ఇప్పుడు పరిస్థితి బాగోవడం మీద అందరూ పడతారు పోయా, పరిస్థితి బాగోవడం మీద లేనుడి మీద అంతే. అది కామన్. ఇది అధికారం ఉంది, టైం లేక ఇంకెక్కడికైనా పోవాల్సి వస్తుందేమో, అర్జెంట్ పనులు ఉండి. అది తెలియదు అన్న నిజంగా. ఇక్కడ హైకోర్టు ఉంది, అక్కడ హైకోర్టు ఉందో ఆయన తెలియదు, అంత జ్ఞానం లేదు నాకు. ఆ కోర్టు ఇక్కడ ఎందుకు రాలేదు, ఇది ఆడికి ఎందుకు పోలేదు, అడుగు. ఎంతసేపు మీ అందరికి కావాల్సిన సినిమా లాగా జనాలు వస్తారు, ఆయన లేస్తారు, దండం పెడతారు, అదే తప్ప అతని వల్ల పేద ప్రజలకి ఏం ప్రయోజనం? ఇది లేదు బాధ, ఇదే అందరికి అది బాధ. ఎంతసేపు జగన్ వస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, వస్తే జనం పోతారు, ఫేమస్ అయిపోతారు అంట. కానీ పేదవాళ్ళకి ఏం చేసేవో అంటే ఎవరికో చేస్తారు అంతేగానే లేనుడికి ఏం చేయరు, అదే బాధ.